హాయ్ అండి. ఎప్పుడైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడైతే కాకినాడ పోర్టుకెళ్ళి అక్కడ బియ్యం పట్టుకుని గుప్పెళ్లలో పట్టుకుని అవి చేసుకుని ఇవి చేసుకుని మళ్ళీ సెల్ఫీలు చేసుకుని మనోహర్తో సెల్ఫీలు చేసుకుని ఇవన్నీ కూడాను అవన్నీ తిలకించి వచ్చాడు ఆయన. తర్వాత ఏంటంటే బగ్గుమని మండిపోవటం మొదలుపెట్టింది కాకినాడ పోర్టు అనే ఒక వ్యవహారం. అయితే తర్వాత సబ్సీక్వెంట్గా ఏమైందంటే కేవీ రావు అనే ఆయన ఒక పాత్ర బయటకు వచ్చింది. ఆయన అంటే అవుట్కమ్ ఆయన పవన్ కళ్యాణ్ చేసిన ఒక ప్రక్రియకి అవుట్కమ్ ఏంటంటే కేవీ రావు అనే ఆయన అనమాట. ఆయన ఏం చేశాడంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరవిందో వాళ్ళు నా దగ్గర నుంచి షేర్స్ తీసేసుకున్నారు, అన్యాయం చేసి బెదిరించి అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు సిఐడికి. సిఐడి వాళ్ళు ముందు వెనక చూసుకోకుండాను గబుక్కన దూకేసేసారు రంగంలోకి, ఏదో కేసు కట్టేసేసారు. తర్వాత ఈ మీద లుకౌట్ కొంతమంది వ్యక్తుల మీద కూడా అరవిందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద కూడాను లుకౌట్ నోటీస్ ఏవో నోటీసులు జారీ చేశారని వార్తలు వచ్చినాయి. అది అట్లా ఉంచితే కనుక ఇప్పుడు మాత్రం సడన్గా ఏంటంటే అరవిందో వాళ్ళకి అంటే ఎవరికైనా రెడ్లకి తర్వాత కమ్మాస్ దివీస్ ల్యాబ్స్కి సంబంధించిన మురళీ చౌదరి అనే ఆయనకి తర్వాత జిఎంఆర్కి సంబంధించిన వాళ్ళకి వైశాఖి ఇవన్నీ కూడాను అక్కడ ఈ కేవీ రావు వాళ్ళందరికీ దోచిపెట్టాడు. మొత్తం దోచుకుని పేద ప్రజల దగ్గర దోచేసుకుని పేద మత్స్యకారుల దగ్గర చిన్న చితక భూములు ఉన్న వాళ్ళ దగ్గర అంతా కూడాను సెజ్జు కింద పేరుతో దోచేసుకుని తర్వాత వాళ్ళ దగ్గర వాళ్ళ డబ్బులు ఇస్తానన్న డబ్బులు కూడాను ఇవ్వకుండా సరిగా అరాకొరగా ఇచ్చేసి వాళ్ళకి, కానీ అదే భూమిని వందలు వేల ఎకరాలు మాత్రము బడాబాబులకి ఇట్లాగూ వైశ్యాసు కమ్మాసు తర్వాత రెడ్డిసు వీళ్ళ ముగ్గురికి ఇట్లా ఈ కులం పెద్ద పెద్ద కులస్తులకి ఇచ్చేసేసాడు అని యనమల రామకృష్ణ గారు స్వయంగాను చంద్రబాబు గారికి ఉత్తరం రాశారనమాట. ఇది ఇంకొకటి ఏంటంటే ఆయన ఏమన్నాడంటే సేవ్ బీసీస్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ బిగ్ షాట్స్. ఇంకొకటి ఏంటంటే మనీ మేక్స్ ఎవ్రీథింగ్ బట్ పావర్టీ డస్ నథింగ్ ఎక్సెప్ట్ సఫరింగ్ అని రాశాడు. ఇది ఏదైనా మనం ఒప్పుకోవాల్సిందే. ఇవి రెండు కూడా విషయాలు మంచి ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఈ మత్స్యకారుల దగ్గర ఎక్కడైతే పొలాలు కొట్టేసేసి మొత్తం కారు చౌకగా కొట్టేసేసి ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళకి మోచే చూపించేసేసి బడాబాబులకి ఎట్లాగైతే ఆయన డబ్బులు చేసుకున్నాడు ఈ కేవీ రావు అనే ఈయన మాత్రం ఏంటంటే ఆయనకు మాత్రం శుభ్రంగా అవన్నీ ఎక్కడక్కడ ఆయన వైపు ఆయన ఎవరిని రానివ్వకుండా ఆ మత్స్యకారులు వాళ్ళని రానివ్వకుండా అడ్డుగోడలు కట్టుకున్నాడని పవన్ కళ్యాణ్ కూడా 2018లో చెప్పాడు. ఆయన కూడాను మనం విందాం, నేను వినిపిస్తాను. తర్వాత ఏంటంటే అఫ్కోర్స్ మీరందరూ వినే ఉంటారు కానీ వినని వాళ్ళకి మాత్రం వినిపిస్తారు. అయితేనండి ఇట్లాగూ ఏది ఇంత పెద్ద ఆగం జరుగుతున్నది ఇదేంటి అసలు తెలుగుదేశానికి సంబంధించిన మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వీళ్ళందరూ కూడాను మండిపడుతున్నారు ఈ యనమల రామకృష్ణుడి మీద. ఏంటి అసలు పనికిరాని అతను, ఏమీ లేదు అతనికి అసలు ఏ అర్హతలు లేకపోయినా నాయుడు గారు చంద్రబాబు గారు ఎంతో నెత్తి మీద పెట్టుకుని ఆయనకు అన్ని మంచి హోదాలు ఇచ్చి పవర్ ఇచ్చి మంచి పదవులు ఇచ్చేసేస్తే ఆయన చివరికి ఇట్లాగా చంద్రబాబు గారి మీద కృతజ్ఞత చూపించాలి అన్నట్టుగా మండిపడుతున్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలు. ఒక బూతులే మాట్లాడటం లేదనమాట, కానీ సోషల్ మీడియా బూతులు కూడా లగ్గించుకుంది. ఇట్లాంటివి పనికి మాలిన మనిషి అని అది ఇది అని. నిజానికి యనమల రామకృష్ణుడు అనే ఒక సీనియర్ నేత. ఆయన ఒక మంచి చదువుకున్న బ్యాక్గ్రౌండ్ కలిగిన ఒక కుటుంబం నుంచి వచ్చాడు. ఆయనకి చుట్టం ఎవరో ఆయన మరదలో ఆయనకి ఎవరో సంబంధించిన బాగా దగ్గర చుట్టం కూడా ఒక జడ్జి గారు ఉండేవారు, లలిత గారు, ఎవరో ఆవిడ పేరు మర్చిపోయాను, లలిత అని వస్తుంది ఆవిడ పేరు. అయితే ఆవిడ ఆవిడ కొంతకాలం హైకోర్టులో పనిచేసింది ఆవిడ జడ్జిగాను. తర్వాత ఆవిడ కర్ణాటకకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరి ఎక్కడ ఉన్నదో మరి తెలీదు. ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయం, ఒక మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఈయన యనమల రామకృష్ణుడు. ఇంకోటి ఏంటంటే యనమల రామకృష్ణుడు గారి దగ్గర మూలంగా నేను చాలా కాలం నేను చాలా ఎంజాయ్ చేశానండి కరెంటు విషయంలో. ఎందుకు అంటే
ఆయన ఉన్నప్పుడు, ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు హిమాయత్ నగర్లో వాళ్ళ ఇంటి వెనకాలే ఉండేవాళ్ళం అన్నమాట మేము. అప్పుడు అసలు ఎప్పుడు కూడా కరెంటు కట్ అయ్యేది కాదు. అబ్బో అని చెప్పి జబ్బలు జరుచుకుంటూ ఉండేదన్నమాట. కాబట్టి ఏంటంటే ఇట్లాగూ యనమల రామకృష్ణుడు గారు గురించి ఏంటి తలుచుకుంటే మాత్రం నాకు ఒక కరెంటు మాత్రం గుర్తొస్తుంది. కరెంటు పోయేది కాదు ఆయన పుణ్యం అంటూ అని. కానీ ఏంటంటే ఆయన మీద పెద్దగాను, ఎందుకంటే ఒక సీనియర్ లీడరు అని మనకందరికీ తెలుసు. కానీ ఆయన బీసీల కోసం ఇప్పుడు బాధపడుతున్నాడు, కానీ బీసీల కోసం ఎప్పుడు కూడాను ఏ పోరాటాలు ఎప్పుడు కూడాను పార్టీలో చేయలేదు, పార్టీ బయట చేయలేదు. కాబట్టి ఏంటంటే ఆయన కేవలం రాజ్యసభ మెంబర్షిప్ రాలేదు అన్న ఒక రకమైన అక్కసుతో ఆయన ఇవాళ అంటే 15 సంవత్సరాలుగా ఆయన ఆ రాజ్యసభ మెంబర్షిప్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఏదో 3 రాజ్యసభ మెంబర్షిప్లు ఏవో సీట్లు ఖాళీగా ఉంటే దానిలో కూడా ఆయనకి ఏమాత్రమైన ఆశాజనకంగా లేదు. కాబట్టి ఇప్పుడు ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చంద్రబాబు గారిని. కానీ ఇట్లాంటి బ్లాక్మెయిల్కి లొంగేవాళ్ళు కాదు చంద్రబాబు గారు అని పార్టీ వ్యక్తులు వాళ్ళందరూ కూడాను, కార్యకర్తలు, పార్టీ లీడర్లు వాళ్ళందరూ కూడాను బాగా సోషల్ మీడియా మొత్తానికి చాలా అసలు ఇంతకాలం యనమల రామకృష్ణుడు సృష్టించుకున్న ఒక మంచి పేరును మాత్రం తెలుగుదేశంలో ఇప్పుడు గబ్బు లేచిపోయింది. మొత్తం అందరికీ చిన్నవాళ్ళు, ఆయనకి సమానమైన వాళ్ళు, సమానం కాని వాళ్ళు, అసలు ఎవరెవరో ఆయన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇవాళ అట్లాంటి మాటలు ఆయన వినాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. మరి ఎందుకు వచ్చిందో, ఎందుకు చేస్తున్నాడో ఆయన సడన్గా బీసీలు ఎందుకు గుర్తొచ్చారో ఏంటో మరి మనకు తెలియదు. కాబట్టి వినండి. తీసుకుందాం. ఒరిజినల్ గా విజయభాస్కర్ రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు దీన్ని పూర్తిగా డెవలప్ చేస్తే పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ నుంచి ఎగుమతులు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయని ఆశిస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం అధీనంలో ఉన్న దాన్ని ఒక వ్యక్తి కట్టబెట్టేశారు. కేవీ రావు గారు అనే ఒక వ్యక్తి వీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. అందరి ఉమ్మడి జాతి సంపద సీపోర్ట్ ని, మన సంపదని ఒక వ్యక్తి చేతిలో పెడితే ఆ వ్యక్తి ఏం చేశాడు నీకు అర్థమవుతుందా? కేవీ రావు గారు కూడా నేను సభాముఖంగా చెప్పుకుంటున్నాను కాకినాడ పోర్ట్ నుంచి, మీరు అడ్డగోలుగా ఎస్సీజెడ్ల పేరు మీద మీరు గోడలు కట్టి దాన్ని కోటల్లాగా చేసి గవర్నమెంట్ ఎస్సీజెడ్ తరపున స్టార్ట్ చేసిన ఒక ప్రాజెక్టు కేవీ రావు ఒక వ్యక్తి రిజిస్టర్ చేయించుకుంటామని. ఇదండి కేవీ రావు అనే వ్యక్తిని ఈయన ఛాలెంజ్ చేశారు ఉప ముఖ్యమంత్రి గారు 2018లో. కాబట్టి ఏంటంటే కాస్త కూస్త ఏదో నిప్పుంటేనే పొగ వస్తుంది అన్నట్టుగాను ఆయన మరి ఏదో చేసే ఉంటాడు. కాబట్టి ఏంటంటే అప్పుడు ప్రశ్నిస్తా అన్న ఒక పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి మాటలు వినిపించినాయి. ఇప్పుడేమో ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటున్నారు. కానీ ఏంటంటే పోలీసులకి మాత్రం పాపం ఇవన్నీ ఏమీ అర్థం కాలేదల్లే ఉంది పాపం వాళ్ళకి. కానీ ఏంటంటే ఏదో కేసు ఆయనకి సపోర్ట్ చేసే విధంగాను సిఐడి వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారన్నమాట. ఎందుకంటే ఆయన్ని బెదిరించి బాటలు తీసుకున్న అరబిందో కంపెనీ మీద. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఏమవుతుందో ఏంటో మరి తెలియదు. అసలు వచ్చింది విషయం ఏంటో కాకినాడ పోర్టు నుంచి వచ్చింది. ఇప్పుడు కేవీ రావు మీద అరవిందో వచ్చింది, మధ్యలో అరవిందో మీద కేసు వేశారు వాళ్ళు. తర్వాత కేవీ రావు ఇట్లాంటి వాళ్ళని వైసీపీ వాళ్ళు బాగా దుమ్ము లేవగొట్టారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏకంగా పార్టీలో ఉన్న వ్యక్తి యనమల రామకృష్ణుడు గారు ఆయనే ఇప్పుడు ఎన్నో మాటలు మాట్లాడుతున్నాడు, ఎన్నో విషయాలు మనకు తెలియని విషయాలు కూడా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. కాబట్టి ఏమవుతుందో ఏంటో, ఏం జరుగుతుందో, లేకపోతే ఇది కూడా తుస్సుమంటుందా ఏంటి అనేది మనం రాబోయే కాలంలో మనం తెలుసుకుంటాం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.